నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు సామ్యాల్ అండి. ఎక్కడ ఉంటారు? బోయినపల్లి. మీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు? అది మన రమేషేమో. శ్రీ గణేష్. గణేష్ అన్న. మీ నియోజకవర్గంలో కార్పొరేటర్ ఎవరు? కార్పొరేట్ పేరు తెలియదు మేడం నాకు. అయితే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియా డెవలప్మెంట్ ఎట్లా ఉంది? డెవలప్మెంట్ మంచిగా ఉంది కానీ రోడ్లు బాగలేవు మేడం. డ్రైనేజీగానే బాగలేదు. ఈ ఎలక్షన్ రాగానే మా ఓట్లేసి గెలుస్తున్నారు, ఎక్కడ పోతుందో తెలుస్తలేదు. మళ్ళీ వస్తామని రాటే వాళ్ళు అంటే మేము ఇటే చాలా ఇబ్బంది పడుతుంది ప్రజలు. అయితే ఇప్పుడు మీరు మీ ఎమ్మెల్యే కానీ మీ కార్పొరేటర్ కానీ మీ సైడ్ రావడం, మీ సమస్యలు తెలుసుకోవడం ఇట్లాంటివి చేస్తున్నాడా? రావట్లేదు మేడం. ఈయన వస్తుండు, గణేష్ అప్పుడప్పుడు వస్తుండు, కానీ కార్పొరేటర్ ఎవరు తెలియదు నాకు, వాళ్ళు రావట్లేదు. సో మీ ఏరియాలో ఈ సమస్యలు ఉన్నాయని వాళ్ళకి చెప్పారా? చెప్తే ఎలా రెస్పాన్స్ అయ్యారు? పోతున్నాం మేడం, వెళ్తున్నాం వస్తున్నాం చేస్తామంటారు, చేస్తలేరు. చేస్తామంటారు, వాళ్ళు చెప్తున్నారు, పోగానే చేస్తామంటారు, మేము ఇంటికి రాగానే అటు ఇటు అంతే. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఏ పార్టీ వస్తే మంచిగా ఉంటుంది అంటారు? మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ నడుస్తుంది కదా. మళ్ళీ కాంగ్రెస్ కావాలనుకుంటున్నాం కానీ చెప్పలేము. ఎందుకు కాంగ్రెస్? మళ్ళీ ఆల్రెడీ రోడ్లు వేస్తలేరు అంటారు కదా. ఇక వీళ్ళే తప్ప మేడం. పార్టీ మంచిదే కదా, మనుషులు బాగలేరు. కాంగ్రెస్ పార్టీ మంచిదే కదా, జాతీయ పార్టీ కదా అది, అందుకే దాన్ని ఎన్నుకుంటున్నాను.